దేశం ఓంకారమై నినదించింది. ఒకే ఒక్క దేశం శాంతి మంత్రాన్ని వినిపించింది. పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే ఒక్క దేశం పౌరుష జ్వాలలు రగిలించింది. పోరాటాల కోసి గొలిపింది. బానిస సంఖ్యల భళ్ళున తెంచి స్వరాజ్యాన్ని సాధించింది. స్వతంత్రాన్ని అందించింది. జాతులు అక్షర జ్ఞానము నిరుగని రోజుల్లో ఇక్కడ మాత్రము ఆత్మ జ్ఞానపు జ్యోతులు నింపింది. వారికి వ్యాధుల వేదన తప్పని కాలంలో ఇక్కడ మాత్రం ఆయుర్వేదపు దీవెన కురిపించింది. గణితానికి మరి సున్నారిచ్చిన ఘనత కలది. గ్రహణాలను తేదీలకు చెప్పిన రోజసిలో ఘన లక్ష్యాలన్నీ లీలగా ఛేదించిన రోజు పురాణ బైబిల్ గీతల బోధలు పాటించింది.